సిద్ధాంతాలు లేవు, విధానాలు లేవు. అధికారమే పరమావధిగా అవకాశవాద పొత్తులతో చేతులు కలిపేయటమే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు తమ ఖాతాలో వేసుకోవడానికి బద్ద శత్రువులైన పార్టీలు చేతులు కలిపేశాయి. ఓ చోట కలిసిన రెండు పార్టీలు మరో చోట కత్తులు దూసుకుంటున్నాయి. రాజకీయాల్లో అవకాశవాద వ్యవహారాలు కొత్త కాకపోవచ్చేమో కానీ మరి ఇంత దారుణమైన చిత్రాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, బీజేపీల మధ్య భీకర శత్రుత్వం ఉంది. అసలు బీజేపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దెదించి అధికారాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్. సో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇంత శత్రుత్వం ఉండి పరస్పరం కత్తులు దూసే ఈ పార్టీలు చేతులు కలిపాయంటే నమ్మగలమా? కానీ నమ్మక తప్పదు. కేవలం పదవే ఎజెండా. అందుకోసం శత్రువును కౌగిలించుకోవడం ఏమాత్రం తప్పు కాదని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు కొన్ని చోట్ల చేతులు కలిపాయి. అమరచింత మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ను తమ పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్. అలా వలస వచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్కే చైర్మన్ పదవి కట్టబెట్టారు. అమనగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున ఒకే కౌన్సిలర్ గెలిచారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పత్యానాయక్కు చైర్మన్ పదవిని ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన కౌన్సిలర్ గీతకు వైస్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అంటే ఇక్కడ త్రివేణి సంగమల్లా మూడు పార్టీలు కలిశాయన్నమాట. ఉమ్మడి నిజామాబాద్లోనూ చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో మజ్లిస్ పొత్తుతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. బోధన్లోనూ మజ్లిస్తో జట్టు కట్టింది కాంగ్రెస్. కామారెడ్డిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్ పదవిని కాంగ్రెస్ అభ్యర్థికి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కట్టబెట్టారు. ఇదే జిల్లా ఇస్నాపూర్లో బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపాయి. ఇక్కడ ఎవరికీ మెజారిటీ రాలేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియోగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ఓటు వేశారు. దాంతో బీఆర్ఎస్ కు ఈ పీఠం దక్కింది. ఇక కోహిర్ మున్సిపాలిటీలో ఎంఐఎం మద్దతుతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు దక్కించుకుంది కాంగ్రెస్. అయితే ఈ ఎన్నికలో పాల్గొనకుండా బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో సిపిఎం స్వతంత్ర కౌన్సిలర్ల సాయంతో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. కానీ బీఆర్ఎస్, మజ్లిస్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. భైంసాలో అయితే స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మెట్పల్లిలో కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ కు చైర్మన్ పదవి, బీజేపీ డిప్యూటీ చైర్మన్ పదవి పంచుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకుంది కాంగ్రెస్. కాంగ్రెస్ మద్దతుతో వైస్ చైర్మన్ పదవి దక్కించుకుంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఒకరిని ఓడించడానికి మరొకరు వ్యూహరచన చేసుకున్నారు. తీరా ఫలితాలు వెలువడ్డాక హంగ్ గండాన్ని గట్టెక్కి పదవులు ఖాతాలో వేసుకోవడానికి సిద్ధాంతాలను తీసి గాల్లో కలిపేశారు. నవీన అవకాశవాద సిద్ధాంతాన్ని అందిపుచ్చుకున్నారు.